ఫ్రెండ్స్ ఒక్కసారి వీడియో చూడండి. అరే అసలు నీకు కొద్దిగా బుర్రుందారా? అతను సైడ్ ఇయ్యలేదని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు, తంతున్నావు. ఆయన అప్పటికి బతలాడుతున్నాడు, నేను నీ తండ్రి ఏజీ ఉన్నా అని చెప్పేసి. కొద్దిగానన్నా ఇంగిత జ్ఞానం ఉందారా నీకు? అరే అక్కడ స్పేస్ లేదు, స్పేస్ లేనందుకు ఎట్లా సైడ్ ఇస్తారా నీకు? అక్కడ రోడే కరెక్ట్ లేదు. నీకు అంతగానం ఉంటే గవర్నమెంట్తో కొట్లాడు, రోడ్ వేపి ధర్నా వేయి, పండుకో రోడ్డు కట్టం. అంతే తప్ప ఆయన ఒక డ్యూటీలో ఉన్న ఉద్యోగిని, డ్రైవర్ను ఎట్లా పడితే అట్లా కొడుతున్నావు, తంతున్నావు. కొద్దిగా మానవత్వం ఉందారా నీకు? అప్పటికి వాళ్ళు చెప్తున్నారు ఆయన తప్పు లేదు, అక్కడ స్థలం లేదు స్పేస్ ఇయనికి, నీకు జాగి అనికి అని. కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉందారా నీకు? సైడ్ ఇయనందుకు నువ్వు అంత క్షణిక ఆవేశంతో కొడతా ఉన్నావు. ఫ్రెండ్స్ ఇది ఎక్కడ జరిగిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక డ్రైవర్ను, డ్యూటీలో ఉన్న డ్రైవర్ను అతని ఇష్టం వచ్చినట్టు చిత్కమాడిండు, కొట్టిండు, తన్నిండు. అసలు వాడిని చూస్తుంటే అసలు మనిషా పశువా? అతన్ని కనీసం అతని ఏజ్ కన్నా మర్యాద ఇచ్చి అతన్ని అసలు అక్కడ తప్పే లేదు, వీని ఆవేశంతో కొట్టిండు. ఫ్రెండ్స్ ఇది 100% తప్పు. అయితే వీడు చేసిన తప్పుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతనిపై కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. వాడు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అక్కడికి వెళ్తా ఉంటే కారుకు స్పేస్ ఇయ్యనందుకే అక్కడున్న విధిలో ఉన్న డ్రైవర్ను, అంటే ఆన్ డ్యూటీలో ఉన్న డ్రైవర్ను కొట్టడం, తన్నడం. అది అసలు వీడు మనిషికే పుట్టిండా, ఎవరు పుట్టిండు? అట్లా అంటే పాపం వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేసుకుంటారు. అటువంటి వ్యక్తి వీడు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలాంటి స్పర్శ, ఎలాంటి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్.